Hi friends. Today's topic is AIB Principles and Practice of Banking Module A under Unit number 19. That is Grievance Redressal and RBI Integrated Ombudsman Scheme 2021. ఇందులో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. మీకు జస్ట్ పాయింట్ వైజ్గా మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ యూ హ్యావ్ టు మెమరైజ్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీవెన్స్ రిడ్రెసల్ పాలసీ అంటే ఏమిటి? బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1995. ఎందుకు అంటే టు సర్వ్ యాజ్ అన్ ఆల్టర్నేట్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ మెకానిజం ఫర్ కస్టమర్ కంప్లైంట్స్ ఎగెన్స్ట్ బ్యాంక్స్. అంటే బ్యాంక్స్లో ఆల్రెడీ కస్టమర్స్ రిడ్రెసల్ మెకానిజం అనేది ఉంది, కానీ టు మేక్ ఇట్ మోర్ ఎఫెక్టివ్ బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది 1995లో. ఇన్ 2019లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ CMS అనేది 25/7 ఫర్ కస్టమర్స్ టు లాడ్జ్ దేర్ కంప్లైంట్స్ విత్ ది బ్యాంకింగ్ ఒంబడ్స్మన్. ఇది ఏంటంటే డైరెక్ట్గా బ్యాంకింగ్ ఒంబడ్స్మన్కి కంప్లైంట్ లాడ్జ్ చేసే ఫెసిలిటీ అనేది కల్పించింది 2019లో. ఏ రకంగా అంటే కంప్లైంట్ మెకానిజం సిస్టమ్ CMS అది ఎప్పుడు కూడా ఆల్వేస్ 24/7 ఫర్ ద కస్టమర్స్. ఎందుకు అంటే టు ఫర్దర్ స్ట్రెంగ్తన్ దట్, దీని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం కోసం, అంటే మోర్ ఎఫెక్టివ్, ఇంకా మోర్ అండ్ మోర్ ఎఫెక్టివ్ చేయడం కోసం 2021లో కస్టమర్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ మెకానిజం అనేది దే మేక్ ఇట్ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ అని తీసుకురావడం జరిగింది. అంటే దాన్ని ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ అని అర్థం. అంటే ఇంకేంటంటే దీంట్లో రకరకాల కంప్లైంట్స్ అనేది బ్యాంక్లో సర్వీస్ డెఫిషియన్సీ మీద కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు. చేసినప్పుడు ఎక్కడికి ప్రాపర్గా ఎక్కడ చేయాలి, ఎవరిని జ్యూరిడిక్షన్ చేయాలి, ఎందుకంటే ఇందులో డిఫరెంట్ ప్లేసెస్. ఎందుకంటే ఈ బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ అనేది ఒక స్టేట్కి ఒకటే ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అక్కడే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కింద ఉంటుంది. సో ఒక చోట బదులు ఇంకో చోట చేయడం, ఎందుకంటే కంప్లైంట్ ఒక చోట హ్యాపెనింగ్ అంటే యాక్షన్ ఒక చోట జరగవచ్చు, కంప్లైంట్ వేరే చోట లాడ్జ్ చేయొచ్చు. ఇది మా జ్యూరిడిక్షన్ కాదు, ఇది అక్కడ పెట్టుకోండి. ఇది ఏంటంటే దెర్ ఈజ్ ఏ కన్ఫ్యూజన్ అమాంగ్ దట్ కస్టమర్స్ వేర్ టు లాడ్జ్ ద కంప్లైంట్, దీనివల్ల డిలే. సో ఇదంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో కస్టమర్స్కి సమ్ ఇష్యూస్ రావడంతో ఫైనల్గా టు మేక్ మోర్ ఎఫెక్టివ్ RBI ఏం చేసిందంటే 2021లో ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. సో 1 by 1 we shall see. మోడల్ పాలసీ అండ్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్. మోడల్ పాలసీ అనేది ఏం చెప్తుందంటే సమ్ ప్రిన్సిపల్స్ అనేది ప్లేస్ చేశారు అందులో. మోడల్ పాలసీలో కస్టమర్స్ విల్ బి ట్రీటెడ్ ఫెయిర్లీ అట్ ఆల్ టైమ్స్. ఈ పాలసీ ప్రకారం కస్టమర్స్ అందరినీ కూడా మనం ఫెయిర్గా మనం ట్రీట్ చేయాలి. ఆల్వేస్ కస్టమర్స్ కంప్లైంట్స్ రైజ్డ్ బై కస్టమర్స్ విల్ బి డెల్ట్ విత్ కర్టెసీ అండ్ ఇన్ టైం. కస్టమర్స్ ఏదైతే మన కంప్లైంట్ పెట్టారో ఆ కస్టమర్స్ని మనం కర్టెసీగా అంటే జెన్యూన్గా మనం అతన్ని కన్సిడర్ చేసి టైంలో మనం రిడ్రెస్ చేయాలి. ఎందుకంటే వీడు మన మీద కస్టమర్ కంప్లైంట్ పెడతాడా అని చెప్పి వాడిని ఎనిమి కింద చూడకూడదు. ఎస్, వీ హ్యావ్ టు వెల్కమ్ ద గ్రీవెన్స్ రిడ్రెస్డ్ బై ద కస్టమర్, అదే రైజ్డ్ బై దట్ కస్టమర్ అని అర్థం. Customers will be informed of avenues to escalate their complaints, grievances within the organization and their rights to alternative a remedy if not fully satisfied. ఇంకా కొంచెం ముందుకెళ్ళి కస్టమర్కి హెల్ప్ చేయడం, అంటే కస్టమర్ కంప్లైంట్ పెట్టడంలో హెల్ప్ చేయడం. ఎలాగంటే నాట్ సాటిస్ఫైడ్ ఆఫ్ ఎ సర్వీస్, సో అతనికి ముందు ఎలాగ చెప్తాం, సో దిస్ వే యూ కెన్ లాడ్జ్ యువర్ కంప్లైంట్ అని చెప్పేసి మనం ఎవరికి లాడ్జ్ చేయాలి అనేది కూడా మనం డిస్ప్లే చేయాలి ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా, ఫెయిర్గా. ఒకవేళ కనుక అందులో కనుక మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే కనుక యూ కెన్ ఎస్కలేట్ ద ఇష్యూ టు దట్ హయ్యర్ నెక్స్ట్ ఎవరు అనేది కూడా అక్కడ డిస్ప్లే చేయాలి. అంటే దీని అర్థం ఏంటంటే
కస్టమర్కి మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ until redressing of his complaint with his satisfaction. అది banks will treat all complaints efficiently and fairly. ఇది ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం అంటే జస్ట్ టు మేక్ మోర్ ఎఫెక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఫెయిర్. ఎంప్లాయీస్ విల్ వర్క్ ఇన్ గుడ్ ఫెయిత్ అండ్ వితౌట్ ప్రెడ్యుడైజ్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కస్టమర్. ఇందులో కస్టమర్స్ తోటి కొల్యూడ్ అయ్యి వాళ్ళని సప్రెస్ చేయడానికి లేదు. నమ్మకంతో వాడిని విత్ గుడ్ ఫెయిత్ ఓన్లీ, అంటే మనం నమ్మాలి. మనల్ని నమ్మితేనే వాడు అంటే నమ్మేలాగా సాటిస్ఫాక్షన్ అయ్యేలాగా చూసుకోవాలి అది. సో వీ షుడ్ నాట్ డిస్కరేజ్ హిమ్ ఇన్ లాడ్జింగ్ ఆఫ్ ద కంప్లైంట్స్ అని అర్థం. ఇంటర్నల్ మెకానిజం టు హ్యాండిల్ కస్టమర్ గ్రీవెన్సెస్కి వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ ద వే ఆఫ్ దిస్ ప్రాసెస్లో ఫస్ట్ చేయాల్సిందంటే ఇంటర్నల్ మెకానిజం అనేది కస్టమర్ కంప్లైంట్ రిడ్రెస్ ఎలా హ్యాండిల్ చేస్తాం అంటే దేర్ ఆర్ 4 ways. వన్ ఈస్ ఇన్ఫర్మేషన్ టు ద కస్టమర్స్. ఎవరికైనా నాట్ హ్యాపీ విత్ దట్ సర్వీస్, డెఫిషియన్సీ కింద ఫీల్ అయ్యడం. సో డైరెక్ట్గా ఓపెన్గా కూడా యు ఆర్ వెల్కమ్ టు అడ్రస్ యువర్ కంప్లైంట్ టు సో అండ్ సో పర్సన్ బోర్డు పెడతాం. అది కనుక మీకు సాటిస్ఫై అవ్వకపోతే కనుక నెక్స్ట్ పర్సన్కు యూ క్యాన్ లాట్ యువర్ కంప్లైంట్ విత్ ఫోన్ నెంబర్స్, అడ్రస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం ఓపెన్గా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ టు ద కస్టమర్స్. ఇది కాకుండా కంప్లైంట్ అండ్ సజెషన్ బాక్స్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ దట్ బ్యాంకింగ్ ప్రెమిసెస్. కంప్లైంట్ ఒకవేళ రిటర్న్గా కంప్లైంట్ కనుక లాట్ చేయదలుచుకుంటే కనుక కంప్లైంట్ సజెషన్ బాక్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో he can put his complaint in that suggestion box or complaint box. Complaint book and register also. At the same time, he wants to record that his complaint చేయాలనుకుంటే కనుక బుక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే ఫిజికల్గా మీకు బాక్స్ ఒకటే కాకుండా ఇన్ రైటింగ్ he wants to record it, the book also will be provided to that customer. Next, complaint form. There is a separate format we have to design for customer to give a complaint. ఈ 4 కూడా ఫస్ట్ ఫేజ్లో ఇంటర్నల్ మెషినరీ కింద మనం ప్రొవైడ్ చేస్తాం. కంప్లైంట్ రిడ్రెసల్ మెకానిజం అనే బ్యాంక్స్కి వస్తే ఇఫ్ ఏ మ్యాటర్ కెనాట్ బి రిజాల్వ్డ్ అట్ దట్ బ్రాంచ్ లెవెల్లో హీ హాజ్ నాట్ హ్యాపీ విత్ దట్ రిప్లై. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్ షుడ్ బి రిఫర్డ్ along with the comments and suggestions to that regional zonal office within 7 days of receiving complaint. Complaint రిసీవ్ చేసుకున్న 7 days లోపులో అది మనం రీజనల్ ఆఫీస్కి, జోనల్ ఆఫీస్కి మనం పంపించాలి విత్ సజెషన్స్ కానీ కామెంట్స్ కానీ. చేసిన తర్వాత అప్పుడు వాడు కొన్ని రిప్లైస్ ఇస్తారు, అది మనం ప్లేస్ చేస్తాం కస్టమర్ దగ్గర. అప్పుడు అది కూడా అతను హీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దట్. Then, if not resolved at regional and zonal office, it will be referred to that customer service section head office along with their comments and explanations. మళ్ళీ పైకి పంపిస్తాం. Complaint redressal letter is sent to the complainant from head office and suitable instructions are passed on to the branch, regional, zonal office for taking necessary action in the deficient services. ఫైనల్గా మనకి హెడ్ ఆఫీస్ నుంచి వచ్చింది, మనం ఆ రిప్లై అనేది మనకి డైరెక్ట్గా మనం కంప్లైంట్ పంపిస్తాం. ఓకే, విత్ నెసెసరీ యాక్షన్స్ ఏం చేయాలని డెఫిషియన్సీ ఏరియాస్ అని రెక్టిఫై చేసి. ఇట్ షుడ్ ఆల్సో బి స్టేటెడ్ దట్ కస్టమర్ ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద బ్యాంక్స్ రిప్లై, అయినప్పటికీ కూడా కస్టమర్ నాట్ సాటిస్ఫైడ్, దెన్ హ్యాస్ ద రైట్ టు అప్రోచ్ ద బ్యాంకింగ్ ombudsman within 1 year of the date of receipt of their communication. కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి అండ్ హెడ్ ఆఫీస్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి 1 year లోపల అతను బ్యాంకింగ్ ombudsmanకి ఫైల్ చేసే రైట్ అనేది కస్టమర్కి ఉంటుంది. అంటే ఒకళ్ళ పరిధిలో లేని దాన్ని మనం నెక్స్ట్ లెవెల్కి ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్తాం. కానీ ఇక్కడ బ్రాంచ్లోనే ప్రాబ్లం ఉంది అనుకోండి, అంటే రిజాల్వ్ చేయాల్సింది బ్రాంచే అనుకోండి, వాళ్ళు కనుక చేయలేదు అనుకోండి విత్ ఇన్ 1 month,
అప్పుడు డైరెక్ట్గా అతను కస్టమరు బ్యాంకింగ్ అంబడ్స్మన్కి కంప్లైంట్ ఎస్కలేట్ చేయొచ్చు. ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్ ఇది ఏమిటి అంటే ఆగస్ట్ 2020లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్వైజ్డ్ ఆథరైజ్డ్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ అంటే పిఎస్ఓస్ అంటాం, banks and non-banks and their participants PSPs to put in place system for online dispute resolution system ODR for resolving disputes and grievances of customers related to the failed transactions in their respective payment systems. అంటే ఏమిటి ఇదంతా అంటే పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఎవరైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నారో, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం అంటే సర్వర్స్, స్విచ్చెస్, తర్వాత పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్స్, ఇవన్నీ చేసేవాళ్ళని మనం పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ అని అంటాం. ఓకే, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అని కూడా అనొచ్చు. మనకేంటంటే జనరల్గా ఎగ్జాంపుల్ గురించి చెప్పుకోవాలంటే ఎన్పిసిఐ, సపోజ్ పేమెంట్ సిస్టమ్స్ జనరల్గా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వాళ్ళే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇందులో రెండోది ఏంటంటే దేర్ పార్టిసిపెంట్స్ అంటారు, అంటే బ్యాంక్స్ అండ్ నాన్ బ్యాంక్స్ అండ్ అదర్ పార్టిసిపెంట్స్. అదర్ పార్టిసిపెంట్స్ అంటే వాళ్ళని ఏమంటారంటే వీసా, మాస్టరు, తర్వాత ఈ పేపాలు, ఇటువంటి ఉంటారు చూడండి, థర్డ్ పార్టీస్ మాట్లాడేది వీళ్ళు. సో వీళ్ళు అనేది అంటే అవుట్ సోర్స్ పర్సన్స్ కూడా అనొచ్చు, వీళ్ళు బయట పర్సన్స్, మిడిల్ మ్యాన్, ఇంటర్మీడియట్స్ అని కూడా అనొచ్చు. వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు ఇందులో. సో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు వీళ్ళందరి మధ్యలో కనుక ఏదైనా కనుక సిస్టమ్స్ కనుక కస్టమర్కి ఫెయిల్ అయితే, ఏమైనా కనుక సర్వీస్ డెఫిషియన్సీ కనుక అరైజ్ అయితే కనుక వీళ్ళందరూ కూడా కస్టమర్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్ అనేది అన్ని ఏరియాల్లో పెట్టుకోవాలి వీళ్ళు. అంటే వీళ్ళు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్తో సహా బ్యాంక్స్, నాన్ బ్యాంక్స్తో సహా పార్టిసిపెంట్స్ కూడా దే హ్యావ్ టు ప్రొవైడ్ దట్ ఆన్లైన్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్ అనేది కంబైన్డ్గా చేయాలి, కస్టమర్కి అందించాలన్నమాట. ఇఫ్ ది గ్రీవెన్స్ రిమైన్స్ అన్రిజాల్వ్డ్ అప్ టు 1 month, 1 month లోపల కనుక రిజాల్వ్ కాకపోతే ద కస్టమర్ మే అప్రోచ్ ద రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబడ్స్మన్ స్కీమ్ 2021. డైరెక్ట్గా మనకి ఐఓకి ఫైల్ చేయొచ్చు, ఆర్బీఐ అంటే ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ అంబడ్స్మన్. The PSO and its PCPs shall provide the customers an access for lodging the disputes and grievances for all transactions, whether honors or offers. ఏంటండి ఆనర్స్, ఆఫర్స్ అంటే? ఆనర్స్ అంటే ఏంటంటే సింగిల్ బ్యాంక్, అంటే విత్ ఇన్ ద బ్యాంక్లో కనుక ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఆనర్స్ అంటాం. ఆఫర్స్ అంటే మల్టిపుల్ బ్యాంక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కనుక దాన్ని ఆఫర్స్ అంటాం. సో ట్రాన్సాక్షన్స్ రెండు రకాలుగానే జరుగుతాయి. ఇండివిజువల్ సింగిల్ బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే మల్టిపుల్ బ్యాంక్స్ మధ్యలో కూడా ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయ్యి ఉంటాయి. సో ఏమైనప్పటికీ కూడా వీటన్నిటికీ కూడా కంప్లైంట్, ఈ రెజల్యూషన్ మెకానిజం, ఆన్లైన్ డిస్ప్యూట్ సిస్టమ్ అనేది అందరూ ప్రొవైడ్ చేసుకోవాలి. పిఎస్ఓస్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ పిఎస్పిస్ కస్టమర్స్కి అందుబాటులో పెట్టాలి. కంప్లైంట్స్ ఆఫ్ అనాథరైజ్డ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇన్ ద SMS and email alerts sent to the customers regarding electronic banking transactions facility to enable customers to instantly respond by reply should be provided for notifying any objection. అంటే ఈ SMS మెసేజెస్ కానీ ఈమెయిల్ అలర్ట్స్ కానీ పంపించేటప్పుడు ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ సంబంధించింది దానికి కస్టమర్కి రిప్లై ఇచ్చే ఫెసిలిటీ కూడా అక్కడ ఇవ్వాలి ఇన్స్టంటేనియస్గా. ఇది ఏమిటి అంటే సపోజ్ మనం ఏదైనా ఒక సిస్టంలోకి మనం లాగిన్ అవుతున్నాం అనుకోండి, గూగుల్ వాడు ఏం చేస్తాడు, నువ్వు వాళ్ళు జెన్యున్ పర్సన్ కాదా, నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లాగిన్ అయిపోతున్నావు,
నేను ఓటీపీ పంపిస్తాను, అది కన్ఫర్మ్ చెయ్యి, దెన్ ఐ విల్ ట్రీట్ యూ యాజ్ ఎ జెన్యూన్ అని చెప్పేసి మనం ఫేస్ చేస్తుంటాం ఇటువంటి. సో ఓటీపీ పంపిస్తాడు, ఆ ఓటీపీ మన మెయిల్కి, మన ఏదైతే మన మెయిల్ అడ్రస్ తోటి వాడితో లాగిన్ చేస్తుంటామో వాడు అది కన్ఫర్మ్గా నేను అవునా కాదా అనేది మళ్ళీ వాడు మెసేజ్ రూపంలో మనకి ఓటీపీ పంపిస్తాడు. అది ఓటీపీ ఓకే అన్న తర్వాత ఎస్ అని చెప్పి, అంటే మనం ఏ ల్యాప్టాప్లో డివైస్లో మనం లాగిన్ అయ్యేటప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వెదర్ ఐఎమ్ ద రైట్ పర్సన్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ జీమెయిల్ అడ్రస్ తోటి ఎంటర్ అవుతున్నా లేదా అని కన్ఫర్మేషన్ కోసం అలా. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే కంప్లైంట్స్ ఆఫ్ అనాథరైజ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవడం కోసం రిప్లై అనేది కూడా వాడు ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే టు నోటిఫై దట్ సో అండ్ సో మీరు పలానా షాపులో పలానాది క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేశారు 10,000, అవునా కాదా అంటాడు. అదే జెన్యూన్ అయితే కనుక మీరు సైలెంట్గా ఉంటారు. ఒకవేళ కనుక మీరు చేయలేదనుకోండి, సో ఇమీడియట్గా దేర్ షుడ్ బి అన్ ఆప్షన్ దట్ ఐఎమ్ నాట్ అని చెప్పి మీరు రిప్లై నో అని చెప్పేసి పెట్టే ఫెసిలిటీ ఇవ్వాలంటాడు. అలాగే కంప్లైంట్ షుడ్ బి రిజాల్వ్డ్ అండ్ లయబిలిటీ ఆఫ్ ద కస్టమర్ ఇఫ్ ఎనీ ఎస్టాబ్లిష్ విత్ ఇన్ ద టైమ్ లైన్ స్పెసిఫైడ్ ఇన్ ద బ్యాంక్స్ బోర్డ్ అప్రూవల్ పాలసీ బట్ నాట్ ఎక్సీడింగ్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ద కంప్లైంట్. కంప్లైంట్స్ అనేది సాధ్యమైనంత వరకు ఫాస్ట్గా రిజాల్వ్ చేయాలి. అలాగే లయబిలిటీ ఆఫ్ ద కస్టమర్ కూడా మనం అడ్రస్ చేయాలి విత్ ఇన్ ద టైం ఫ్రేమ్. అది కూడా ఏంటంటే ఆ టైం ఫ్రేమ్ డిసైడ్ చేసేది బ్యాంక్స్ అప్రూవల్ పాలసీ ఉంటుంది. ఆ బ్యాంక్ బ్యాంక్ బోర్డులో ఈ రిడ్రెసల్కి టైం ఎంత అనేది 90 days కానీ ఎక్కువ ఉండకుండా పెట్టుకోవాలి ఆ బోర్డ్ రెజల్యూషన్. వాళ్ళు దే కెన్ డిసైడ్ 30 days, 60 days, 70 days. బట్ ద బోర్డ్ రెజల్యూషన్ అనేది పాలసీలో ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 90 days. సో దట్ ఈస్ ద మ్యాక్సిమం. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మ్యాక్సిమం హౌ మచ్ టైం ద బ్యాంక్ కెన్ డిసైడ్ ఇన్ బోర్డ్ పాలసీ అంటే మ్యాక్సిమం 90 days. అందుకని ఎక్కువ లేట్ చేయకూడదు. ఏంటి కస్టమర్ కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి, ఇఫ్ ద కంప్లైంట్ ఈజ్ నాట్ రిజాల్వ్డ్ విత్ ఇన్ 90 days ద కస్టమర్ షుడ్ బి కాంపన్సేటెడ్ యాజ్ పర్ ద ఆర్బీఐ నామ్స్. ఒకవేళ కనుక 90 days దాటింది అనుకోండి, సో ఇమీడియట్గా ద బ్యాంక్ హ్యాస్ టు కాంపన్సేట్ దట్ కస్టమర్ ఫర్ ద డిలే. ఇది ఆర్బీఐ ఇంపోజ్ చేసిన నామ్స్. క్రెడిట్ ఫెసిలిటీస్ రిలేటెడ్ టు ద కంప్లైంట్స్. సో క్రెడిట్ రిలేటెడ్ అంటే లోన్ సంబంధించి, అది ఏమవుతుంది కనుక కంప్లైంట్స్ వస్తే కనుక ఒకవేళ కనుక ఏదైనా లోన్ కనుక శాంక్షన్ చేయలేకపోయినా లేదా ఏదైనా జరిగినా కూడా అది నెక్స్ట్ హయ్యర్ లెవెల్కి మనం ఎస్కలేట్ చేయాలి. అది ఇక్కడ చెప్తా. డిస్ప్యూట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద లెండింగ్ డెసిషన్స్ షుడ్ బి హెర్డ్ అండ్ డిస్పోజ్డ్ ఆఫ్ అట్ లీస్ట్ అట్ దట్ నెక్స్ట్ హయ్యర్ లెవెల్. అంటే మనం డైరెక్ట్గా అడ్రస్ చేయడానికి లేదు, బ్రాంచ్ లెవెల్లో కనుక చేయలేకపోతే కనుక కంప్లైంట్ రిప్లై ఇవ్వాల్సి వస్తే కనుక అప్పుడు మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు టేక్ కన్సెంట్ ఆఫ్ దట్ నెక్స్ట్ హయ్యర్ లెవెల్, అంటే జోనల్ ఆఫీస్ ఏదో ఉంటుంది, వాళ్ళకి అడ్రస్ చేసి అప్పుడు మనం కంప్లైంట్ రిప్లై ఇవ్వాలి. నెక్స్ట్ స్ట్రెంగ్ ఆఫ్ గ్రీవెన్సెస్ రెడ్రెసల్ మెకానిజం ఇన్ బ్యాంక్స్. ఫర్దర్గా మనం స్ట్రెంగ్ చేయడం కోసం ఈ రెడ్రెసల్ మెకానిజంని 2021 January రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు తీసుకొచ్చింది. ఏమిటి అంటే ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ అంబడ్స్మన్ స్కీమ్ అని చెప్పాను కదండి ఇందాక, అది మాట. అందులో ఏమిటి అంటే డిస్క్లోజర్స్ రిలేటెడ్ టు ద కంప్లైంట్స్. RBI had advised the banks must place a statement of complaints before their boards, customer service committees, along with analysis of the complaints received. అంటే కంప్లైంట్స్ ఏ రేచర్లో వస్తున్నాయి, ఎలా ఉంటున్నాయి, వాల్యూమ్ ఆఫ్ దట్ కంప్లైంట్స్ ఏరియా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ కూడా బోర్డులో డిస్కస్ చేయాలి. అంటే స్ట్రెంగ్తన్ చేయడం అంటే ఏంటి, మన యొక్క సిస్టమ్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం. సో అది ఎక్కడ చేయాలంటే కంపల్సరీగా బోర్డు మీటింగ్స్లో అవన్నీ కూడా డిస్కషన్లోకి రావాలి. ఓకే, అదే ఇక్కడ చెప్తాడు. RBI అడ్వైజ్ ద బ్యాంక్స్ మస్ట్ ప్లేస్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ కంప్లైంట్స్ బిఫోర్ దేర్ బోర్డ్స్. ఆ బోర్డు మీటింగ్స్లో అది పెట్టుకోవాలి, డిస్కస్ చేయాలి. These disclosures are intended to provide the customers of the banks and members of the
public greater insight into the volume and nature of complaints received the banks from their customers and complaints received by banks from the OBOs, okay, on behalf of an అర్థం, as also the quality and turnover time of the redress ఇవన్నీ చేయాల్సి. నెక్స్ట్, రికవరీ ఆఫ్ కాస్ట్ ఆఫ్ రిడ్రెస్ ఆఫ్ కంప్లైంట్స్ ఫ్రమ్ బ్యాంక్స్. ఇకపోతే కాంపన్సేషన్ ఇచ్చేటప్పుడు కంప్లైంట్ చేసిన వాళ్ళకి ఆ కాస్ట్ అనేది ఎలాగ రిడ్రెస్ చేయాలి అనేది ఉంటే కనుక విత్ ఏ వ్యూ టు ఎన్ష్యూర్ ద బ్యాంక్స్ డిశ్చార్జ్ ద రెస్పాన్సిబిలిటీ ఎఫెక్టివ్లీ, ఆర్బీఐ ఏం చెప్పిందంటే డిసైడెడ్ దట్ the cost of redress of complaints be recovered from those banks against whom the maintainable complaints in the OBOs exceed their peer group average. అంటే ఇది మల్టిపుల్ బ్యాంక్స్ మధ్యలో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్కి కస్టమర్ కనుక సఫర్ అయ్యి లాస్ కనుక వస్తే ఆ లాస్ ఎక్కడి నుంచి భర్తీ చేయాలి అనేది పాయింట్. ఎందుకంటే 4-5 బ్యాంక్స్ ఉంటాయి, లేదా 4 అందులో సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఉంటారు. సో దానికి ఏం చెప్తుందంటే, ఎందుకంటే కంప్లైంట్ ఒక బ్యాంక్ కస్టమర్ అయి ఉండొచ్చు, ఆ బ్యాంక్ బాగానే ఉంటుంది, కానీ ఆ బ్యాంక్ కనెక్ట్ అయ్యి అదర్ బ్యాంక్స్ కానీ అదర్ సర్వీస్ ప్రొవైడర్స్ వల్ల కస్టమర్కి ప్రాబ్లం వచ్చింది. అటువంటిప్పుడు ఈ బ్యాంక్ రోల్ ఏముంటుంది అందులోనూ. కాబట్టి ఇక్కడ వాళ్ళే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే, ఎవరి దగ్గర అయితే కనుక పీర్ గ్రూప్ యావరేజ్ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి యావరేజ్ తీసుకుని మెయింటైనబుల్ కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయో వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ కాంపన్సేషన్స్ ఇవన్నీ కూడా ఛార్జ్ చేయాలి, కాస్ట్ అనేది రికవర్ చేయాలని చెప్తున్నమాట. సో రికవరీ ఆఫ్ కాస్ట్ ఆఫ్ రిడ్రెస్ ఆఫ్ కంప్లైంట్స్ ఫ్రమ్ బ్యాంక్స్ అంటే అది. ఇన్సెంటివ్ రివ్యూ ఆఫ్ గ్రీవెన్స్ రిడ్రెసెస్ మెకానిజం. RBI will undertake annual assessment of the customer service and grievance redress in banks based on the data and information available through the complaint management system and other sources. Intensive review of that, intensive review అంటే ఎప్పటికప్పుడు సీరియస్ రివ్యూ చేయాలి. అంటే రెడ్రెస్ గ్రీవెన్సెస్ రెడ్రెస్ మెకానిజం అనేది స్ట్రెంగ్తన్ చేయాలి అంటే కనుక దాని మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. ఏ బేసిస్ మీద ఫోకస్ చేస్తాము అంటే, బేస్డ్ ఆన్ ద డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టు ద కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ దగ్గర నుంచి మనం అప్టైన్ చేసి డేటా, ఏ ఏరియాలో ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఏ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేసి దాన్ని మనం స్ట్రెంగ్తన్ చేస్తే కంప్లైంట్ ఫ్రీ అయ్యేలాగా మనం తయారు చేసుకోవాలి అండ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ యాన్యువల్ అసెస్మెంట్స్ అంటాం. ప్రతి సంవత్సరం కూడా మనం అసెస్మెంట్స్ చేయాలి. నెక్స్ట్, ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్. బ్యాంక్స్ ఆర్ రిక్వైర్డ్ టు అపాయింట్ ఏ ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్ అండర్ ద అంబడ్స్మన్. అంబడ్స్మన్ స్కీమ్కి డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రెస్పాండ్ అవ్వాల్సిన ఒక అతను ప్రతి బ్యాంక్కి కూడా వాళ్ళు ఉండాలి. అంటే అతను ఏమంటామంటే ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్ అంటాం. అతనికి ర్యాంక్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ జనరల్ మేనేజర్. అతని నేము, అడ్రస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్ కంపల్సరీగా మనం చీఫ్ జనరల్ మేనేజర్, కస్టమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫార్వర్డ్ చేయాలి. అంటే బ్యాంకు తరపున నోడల్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్, ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనం పంపించాలి. సో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, బ్యాంకింగ్ అంబడ్స్మన్కి డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ చేసేది ఎవరిని అంటే ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్ని క్వశ్చన్ చేస్తారు. ఈజ్ అకౌంటబుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ పర్టికులర్ బ్యాంక్. అది దీని అర్థం. కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్ నీడ్స్ టు బి ప్రాంప్ట్లీ డిస్ప్లేడ్ ఇన్ దట్ పోర్టల్ ఆఫ్ ద బ్యాంక్. అందుగురించి ప్రతి వెబ్సైట్లో, బ్యాంక్ వెబ్సైట్లో కంపల్సరీగా ఈ ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్ డీటెయిల్స్, నేము, అడ్రస్, ఫోన్ నెంబర్, ఎవ్రీథింగ్ అన్ని కూడా ప్లేస్ చేస్తారు. నెక్స్ట్, రివ్యూ ఆఫ్ గ్రీవెన్సెస్ redressal mechanism in public sector banks వస్తే చీఫ్ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ అట్ సెలెక్ట్ బ్రాంచెస్ బ్యాంక్స్ ఇక్కడ ఏం చేసిందంటే గ్రీవెన్సెస్ రెడ్రెసల్ మెకానిజం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఇంకోటి తీసుకొచ్చారు. అదేంటంటే బ్యాంకింగ్ అంబడ్స్మన్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది. బిఫోర్ దట్ వన్ లేయర్ దే క్రియేటెడ్. మే 2015లో RBI అడ్వైజ్ చేసింది ఫ్యూ బ్యాంక్స్ టు అపాయింట్ ఇంటర్నల్ అంబడ్స్మన్
designated as Chief Customer Service Officer, CCSO అంటాం. అంటే డైరెక్ట్గా బ్యాంకింగ్ ombudsman దగ్గరికి వచ్చేయకుండా ఒక ఒక స్టేజ్ని క్రియేట్ చేశారు. బ్యాంకింగ్ ombudsman లాంటిదే. సో ఇంటర్నల్ ombudsman అంటాం. దానికి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేశారు. అతని డిజిగ్నేషన్ అంటే చీఫ్ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్. అది ప్రతి బ్యాంక్లోనూ కూడా ఒకళ్ళు ఉంటారు. బ్యాంక్స్ ఇంటర్నల్ ombudsman is a forum available to the bank customers for grievance redressal before they approach that ombudsman. డైరెక్ట్గా ombudsmanకి వచ్చే ముందు వీళ్ళు ఇక్కడ అప్రోచ్ అవ్వాలి. ఇంటర్నల్ ombudsman ఆఫ్ ద రెస్పెక్టివ్ బ్యాంక్స్ అప్రోచ్ అయ్యి ఆ ఫారంలో పెట్టుకుని తన ప్రాబ్లము రిజాల్వ్ చేసుకోవాలి, రెడ్రెస్ చేసుకోవాలి. ఆ స్టేజ్ కూడా దాటి రాకపోతే కనుక తనకు సాటిస్ఫాక్షన్ లేకపోతే తనకు కావాల్సిన న్యాయం జరగకపోతే దెన్ హీ కెన్ ఫైల్ డైరెక్ట్లీ టు దట్ ombudsman. అది 2015లో తీసుకొచ్చారు. ఇన్ సెప్టెంబర్ 2018 RBI issued revised internal ombudsman scheme 2018. Scheduled banks having more than 10 banking outlets and excluding RRBs are required to appoint IO. ఈ ఇంటర్నల్ ombudsman ని పెట్టుకోవడానికి బ్యాంక్స్కి పర్మిట్ చేశారన్నమాట. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద RBI ఇంటిగ్రేటెడ్ ombudsmanకి వస్తే ఇది లేటెస్ట్ 2021. బిఫోర్ ద ఎందుకు తీసుకొచ్చారు ఇంటిగ్రేటెడ్ ombudsman అంటే అంతకుముందు ఆల్రెడీ ombudsman స్కీమ్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. 3లో కన్ఫ్యూజన్ అయిపోయి ఎవరికి ఏం చేయాలి, ఏ కస్టమర్ ఎవరికి పంపిస్తున్నాడో తెలియట్లేదు. అంత లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అమాంగ్ దిస్. అది ఎలా జరిగిందంటే బ్యాంకింగ్ ombudsman స్కీమ్ అనేది ఆల్రెడీ ఉంది. డెఫిషియన్సీ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీసెస్కి కంప్లైంట్స్ అనేది డైరెక్ట్గా అప్రోచ్ అయ్యే విధానం 1995లో బ్యాంకింగ్ ombudsman స్కీమ్ ద్వారా స్టార్ట్ అయింది. తర్వాత RBI హ్యాడ్ ఆల్సో ఇంట్రడ్యూస్ 2 more ombudsman స్కీమ్స్ తీసుకొచ్చిన తర్వాత 2018లో ఒకటి, 2019లో ఒకటి. అదేంటంటే ombudsman స్కీమ్ ఫర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, NBFCs అంటాం, ఫర్ కస్టమర్స్ ఆఫ్ లార్జర్ NBFCs. ఇంకొకటి ఏంటంటే ombudsman స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది 2019లో తీసుకొచ్చారు, ఫర్ గ్రీవెన్సెస్ రిలేటెడ్ టు ద డిజిటల్ ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు కస్టమర్స్కి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయిపోయింది. ఏది ఎవరికి అడ్రస్ చేయాలో తెలియని పరిస్థితి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ దే ఆర్ సెండింగ్ టు దట్ బ్యాంకింగ్ ombudsman, నార్మల్ డెఫిషియన్సీ ఆఫ్ ది బ్యాంకింగ్ సర్వీసెస్ ombudsman పంపిస్తున్నారు. లేకపోతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ 2018 అనేది సెపరేట్గా పెట్టినప్పటికీ కూడా బ్యాంక్ కస్టమర్స్ డైరెక్ట్గా దీనికి పంపిస్తున్నారు. అలా NBFCస్లో ఉన్న డెఫిషియన్సీ సంబంధించిన కస్టమర్స్ బ్యాంకింగ్ సంబంధించిన పంపిస్తున్నారు. సో ఇక్కడ ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ దీస్ 3 different banking ombudsman schemes, the customer is getting confused and there is no proper way of streamlining of his complaints. అందుకని ఏం చేసిందంటే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021లో ఇంటిగ్రేట్ చేసేసింది all 3 schemes in one omnibus ombudsman scheme కింద. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ombudsman స్కీమ్ 2021, IOS 2021 కింద టు కవర్ ఆల్ ది ఎంటిటీస్ రెగ్యులేటెడ్ బై ది RBI. ఇంకేంటి ఎవరు ఏ రకంగా NBFC నుంచి అయినా బ్యాంక్ నుంచి అయినా, సో వాట్ ఎవర్ ద డిజిటల్ ట్రాన్సాక్షన్ సంబంధించిందైనా సరే డైరెక్ట్గా దే కెన్ సెండ్ టు ఓన్లీ సింగిల్ పర్సన్. అది ఎవరు అంటే దిస్ స్కీమ్ ప్రొవైడ్స్ ద కాస్ట్ ఫ్రీ రిడ్రెసల్ ఆఫ్ ద కంప్లైంట్స్. కాస్ట్ ఫ్రీ ఉండదు అంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పంపించి కన్ఫ్యూజన్, ఆ తర్వాత దానికి సంబంధించిన టైం వేస్ట్, ఇవేమి లేకుండా ఎఫిషియెంట్గా చేయడం కోసం చేశారు ఇది. ఇందులో దిస్ స్కీమ్ ప్రొవైడ్స్ ద కాస్ట్ ఫ్రీ రిడ్రెసల్ ఆఫ్ కస్టమర్ కంప్లైంట్స్ ఇన్వాల్వింగ్ డెఫిషియన్సీ ఇన్ సర్వీసెస్ రెండర్డ్ బై దట్ ఎంటిటీస్ రెగ్యులేటెడ్ బై ద RBI if not resolved to the satisfaction of the customers or not replied within a period of 30 days by the regulator. అది మామూలే. రెగ్యులేటరీ ఎంటిటీస్ అంటే బ్యాంక్స్. ఆ బ్యాంక్స్లో ఇచ్చిన కంప్లైంట్ 30 daysలో కనుక రిడ్రెస్ చేయలేకపోతే కనుక డెఫినెట్గా దీస్ కస్టమర్స్ కెన్ డైరెక్ట్లీ గో టు దట్ బ్యాంకింగ్ ombudsman. The scheme also includes under its ambit non-scheduled primary cooperative banks
విత్ డిపాజిట్ సైజ్ ఆఫ్ 50,000, 50 crores అండ్ అబౌవ్. ఈ స్కీమ్ ఎవరికి ఎక్స్టెండ్ చేశారంటే ఈవెన్ ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ, కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే నాన్ షెడ్యూల్ ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్ విత్ డిపాజిట్ సైజ్ ఆఫ్ 50 crores అండ్ అబౌవ్. ఇంపార్టెంట్ పాయింట్. వాళ్ళని కూడా ఈ బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ ఇంటిగ్రేటెడ్ దాంట్లోకి తీసుకొచ్చారు. సో ఆ రకంగా స్కీమ్ అనేది వన్ నేషన్ వన్ ఒంబడ్స్మన్ అప్రోచ్లోకి వచ్చింది. ఈ శ్లోకం కూడా ఇంపార్టెంట్. వన్ నేషన్ వన్ ఒంబడ్స్మన్. The ombudsman is a senior official appointed by RBI to redress the customer complaints against deficiency of that central banking services. As of November 2021, 22 banking ombudsmen were appointed with their offices located at that RBI offices, mostly in that state capitals. ఎక్కడైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుందో అక్కడే మీకు బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ లో ఉంటారు. Ombudsman is nothing but an official representing of RBI to handle these complaints received from the customers. Okay. Organizational aspects ఎలా ఉంటాయి? స్ట్రక్చర్ అన్నమాట. అపాయింట్మెంట్ ఆఫ్ ombudsman అనేది ఎవరు చేస్తారు అంటే రిజర్వ్ బ్యాంక్ అపాయింట్ చేస్తుంది. అతని టెన్యూర్ ఎంత అంటే మ్యాక్సిమం ఆఫ్ 3 years. తర్వాత ఎవరైనా సరే అడ్రస్ చేయాలి అనుకుంటే కనుక కంప్లైంట్ డైరెక్ట్గా సెంట్రల్ రిసీట్స్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ అని ఉంది, సిఆర్పిసి. కంప్లైంట్స్ అనేది డైరెక్ట్గా మీకు అండర్ IOS 2021 కింద డైరెక్ట్గా వీళ్ళకి అడ్రస్ చేయొచ్చు. అది ఎక్కడ ఉంది అంటే సిఆర్పిఎస్సి అనేది చండీగఢ్లో ఉంది. మనం ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి చేయొచ్చు, చెన్నై నుంచి చేయొచ్చు. మనకేంటి సెంటర్ పాయింట్ పెట్టేశారు. ఇంకా మన జ్యూరిడిక్షన్ ఎవరైనా ఎత్తుక్కోవాల్సిన పని లేదు. ఇక్కడ పంపించేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి కన్సర్న్ ఒంబడ్స్మన్ ఏ ఏరియాలో మనం కవర్ అవుతామో ఆ ఒంబడ్స్మన్కి వాళ్ళు డైరెక్ట్ చేసేస్తారు, ఫార్వర్డ్ చేస్తారు. సో మనకి హెడేక్ ఏముండదు. పవర్స్ అండ్ జ్యూరిడిక్షన్ అనేది RBI స్పెసిఫై టెరిటోరియల్ అథారిటీ ఆఫ్ ఈచ్ ఒంబడ్స్మన్. అది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళే ఫార్వర్డ్ చేస్తారు. మోడ్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ కంప్లైంట్స్. Ombudsman facilitate resolution of complaints preferably by agreement or through conciliation and mediation between the bank and aggrieved parties. Failing a mutual agreement, the BO, Banking Ombudsman, settle the complaint by passing an award as per the provisions of the scheme. First of all, ఇందులో మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏమొస్తుందంటే ఏ విధంగా ఒంబడ్స్మన్ అనేది ఈ కంప్లైంట్ని అడ్రస్ చేస్తుంది. ఇక్కడ కాన్సిలియేషన్ అండ్ మీడియేషన్ అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు రెజల్యూషన్ అట్ బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ ఆఫీస్లో ఎలా జరుగుతుంది. అగ్రిమెంట్ త్రూ ఫెసిలిటేషన్, అగ్రిమెంట్ త్రూ మీడియేషన్ అండ్ కన్సిలియేషన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ పాసింగ్ ఎన్ అగ్రిమెంట్. అంటే ఈ 3 రకాలుగా ప్రయత్నం చేస్తుంది ఒంబడ్స్మన్. ఫెసిలిటేషన్ అంటే ఏంటంటే మీరు కొన్ని గైడ్లైన్స్ చెప్పి సజెషన్స్ ఇచ్చి మీరు బయట తెలుసుకోండి మీరిద్దరు మ్యూచువల్గా అని చెప్పేసి కొంత వాళ్ళకి మోటివేట్ చేస్తారు. అంటే వాళ్ళే సెట్ చేసుకోవాలి. అంటే తన ఇన్వాల్వ్మెంట్ ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఇన్వాల్వ్మెంట్ మీరే చేసుకుని నా దగ్గర రండి, అగ్రి అయితే కనుక ఓకే. రెండో పద్ధతి ఏంటంటే మీడియేషన్ అండ్ కన్సిలియేషన్. వాళ్ళు తెగదు. ఒకటి వేస్తా అంటే ఇంకోటి నో అంటాడు. అది అలాగే డిస్ప్యూట్ కంటిన్యూ అవుతుంది. అప్పుడు మిడిల్ మ్యాన్ కింద దాన్ని ఎంటర్ అవుతుంది. వాళ్ళని కన్విన్స్ చేసి ఇది ఇలా కాదు ఇలా చేయండి, ఇలా కాదు ఇలా చేయండి, మీరు తగ్గాలి అని చెప్పి మీడియేట్ చేసి కన్సిలియేషన్కి అంటే ఒక కన్క్లూషన్కి వచ్చేలాగా చేస్తుంది. ఇదొక మెథడ్. ఇక అది కూడా ఒప్పుకోరాడు. అప్పుడు ఇంకేం చేస్తుందంటే తను ఇంకా టోటల్గా సోలోగా ఎంటర్ అయిపోయి తన అవార్డు పాస్ చేసేస్తుంది. అంటే తనే జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. సో ఇంకా దానికి ఏమి చేయడానికి లేదు. సో ఈ 3 ఆప్షన్స్ కూడా బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ వాళ్ళు కంప్లైంట్ రెజల్యూషన్స్లో దే విల్ ఫాలో. ఓకే, నెక్స్ట్
ప్రొసీడింగ్స్ అట్ ఒంబడ్స్మన్ ఆఫీస్. ఇకపోతే ఒంబడ్స్మన్ ఆఫీసులో ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతాయంటే కన్సర్న్ రెగ్యులేటరీ అథారిటీ, రెగ్యులేటెడ్ ఎంటిటీ అంటే అండి బ్యాంక్, ఆన్ రిసీట్ ఆఫ్ ఎ కంప్లైంట్ ఫ్రమ్ దట్ సిఆర్పిసి, సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ నుంచి వస్తుందని చెప్పుకున్నాం కదండి, చండీగఢ్ నుంచి వచ్చిన వెంటనే ఆ కన్సర్న్ బ్యాంక్ అనేది ఇమ్మీడియట్గా విత్ ఇన్ 15 డేస్లో రెస్పాండ్ అవ్వాలి, రిప్లై ఇచ్చేయాలి విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్ని కూడా కాపీస్తో సహా. బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ ఫర్నిషెస్ ద రిటర్న్ వెర్షన్ అండ్ 11 డాక్యుమెంట్స్ ఫైల్డ్ బై వన్ పార్టీ టు అదర్ పార్టీ. ఇలా వచ్చిన పేపర్స్ అన్ని కూడా రిప్లై కింద వచ్చినాయి అన్ని కూడాను కస్టమర్కి పంపిస్తుంది బ్యాంక్. ఇవన్నీ ఇలా ఇచ్చారయ్యా రిప్లై అని చెప్పేసి దాన్ని కౌంటర్ చేయొచ్చు. వాడు హ్యాపీగా సాటిస్ఫై అయితే కనుక ఓకే, సాటిస్ఫై చేయకపోతే కనుక కౌంటర్ చేయొచ్చు. నాకు హ్యాపీగా లేదు, వాడు ఇచ్చింది తప్పు అది ఇది అని చెప్పేదాన్ని. అది దేర్ ఆఫ్టర్ ద ఒంబడ్స్మన్ కమెన్సెస్ ద ప్రాసెస్ ఫర్ రెజల్యూషన్ ఆఫ్ ద కంప్లైంట్. ఆ కౌంటర్ చేసిన తర్వాత కౌంటర్ చేయొచ్చు, లేకపోతే అక్కడ కూడా ఆగిపోవచ్చు. కౌంటర్ చేస్తే మాత్రం అప్పుడు అక్కడి నుంచి ఒంబడ్స్మన్ అనేది ఇంకా ప్రాసెస్ అనేది ముందుకెళ్తుంది, అంటే రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇఫ్ a regulated entity doesn't file its written version within that stipulated extended time, అంటే తనకిచ్చిన టైం లోపల కనుక ఆ 15 days లోపల వాళ్ళు కనుక రిప్లై కనుక ఇవ్వలేదనుకోండి ఒంబడ్స్మన్కి, ఆ పర్టికులర్ రెగ్యులేటెడ్ ఎంటిటీ అంటే బ్యాంక్, అప్పుడు ఒంబడ్స్మన్ ప్రొసీడ్స్ ఎక్స్ పార్టీస్ బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్ అవైలబుల్ అండ్ పాస్ అప్రోప్రియేటెడ్ ఆర్ ఇష్యూ అన్ అవార్డ్. ఇంకా యూనిలేటర్గా ఎక్స్ పార్టీ కింద డిక్లేర్ చేసేస్తుంది. కస్టమర్ చెప్పిన కంప్లైంట్ వెర్షనే కరెక్ట్, సో ఐ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ అండ్ గివింగ్ దట్ అవార్డ్ అని చెప్పి జడ్జిమెంట్ మాట. ద రెగ్యులేటెడ్ ఎంటిటీ లాసెస్ ద రైట్ ఆఫ్ అపీల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ అవార్డ్. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఇంకా అపెలేట్ అథారిటీ దీనిపైన ఒంబడ్స్మన్ పైన అక్కడ ఫైల్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం అనేది ఉండదు. అవార్డ్ బై ఒంబడ్స్మన్. అవార్డ్ షల్ కంటైన్ ది ఫాలోయింగ్ రూలింగ్స్. ఏముంటాయి అంటే డైరెక్షన్స్ టు ద రెగ్యులేటెడ్ అథారిటీ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్. ఏమైనా కనుక మానిటరీ నాన్ మానిటరీ రెండూ ఉంటాయి. ఒకవేళ కనుక సిస్టమ్లో ప్రాబ్లమ్స్ వచ్చి ఏమైనా రెక్టిఫై చేసుకోవాల్సి వస్తే కనుక దానికి స్పెసిఫిక్ డైరెక్షన్స్ అనేది ఇస్తుంది. డైరెక్షన్స్ రెగ్యులేటరీ ఎంటిటీ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అంటే ఎఫిషియన్సీ, కస్టమర్కి సర్వీస్ డెఫిషియన్సీ ఉంది, దాన్ని రెక్టిఫై చేసుకోమని చెప్పి డైరెక్షన్స్ ఇస్తుంది, కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అమౌంట్ టు బి పెయిడ్ బై ద రెగ్యులేటరీ ఎంటిటీ ద కంప్లైంట్ యాజ్ కాంపన్సేషన్ ఫర్ లాస్. ఒకవేళ కనుక మానిటరీ లాస్ని క్రియేట్ అయింది అనుకోండి కస్టమర్కి, ఆ లాస్ని అవార్డు రూపంలో కాంపన్సేట్ చేయమని చెప్పేసి కూడా బ్యాంక్కి రెగ్యులేటరీ అథారిటీకి ఎంటిటీకి డైరెక్షన్స్ ఇస్తాం అమౌంట్ పే చేయమంటే. ఫాలోయింగ్ సీలింగ్స్ అప్లై టు పేమెంట్స్ బై ద రెగ్యులేటెడ్ ఎంటిటీ టు ద కంప్లైంటెంట్. ఏమిటి అంటే ఇక్కడ యాక్చువల్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ డిస్ప్యూట్ వితౌట్ ఎనీ సీలింగ్. మామూలుగా కనుక డిస్ప్యూట్ ఉంటే కనుక తను ఇచ్చే అవార్డు అనేది అంటే వాట్ ఈస్ దట్ అమౌంట్ అనేది యాక్చువల్ అమౌంట్ ఆఫ్ దట్ డిస్ప్యూట్లో ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ వితౌట్ ఎనీ సీలింగ్ అంటూ ఏమంటుంది దట్ హ్యాస్ టు బి పే చేయాలి రెగ్యులేటెడ్ ఎంటిటీ. ఒకవేళ కాంపన్సేషన్ అనుకోండి, కాంపన్సేషన్ అనేది ఎప్పటికీ వీళ్ళు డిసైడ్ చేస్తారు ఒంబడ్స్మన్ అవుట్ ఆఫ్ యాక్ట్ అండ్ ఒమిషన్ ఆఫ్ దట్ బ్యాంక్. అంటే ఇక్కడ ఏంటంటే నిజంగా యాక్చువల్గా ఎంత నష్టం జరిగింది అక్కడ అనేది ఆ హీరింగ్లో అంతా కూడా సర్టెన్ చేసుకున్న తర్వాత ఆ అమౌంట్కి టు దట్ ఎక్స్టెంట్ యాక్చువల్ లాస్ కింద డిసైడ్ చేసి కాంపన్సేషన్ అమౌంట్ డిక్లేర్ చేస్తారు ఎవరు ఒంబడ్స్మన్ టు దట్ కస్టమర్, బట్ విత్ ఎ సీలింగ్ ఆఫ్ 20 lakhs. 20 lakhs వరకే మాత్రమే దానికి ఒంబడ్స్మన్కి పవర్ ఉంటుంది. అది కనుక అమౌంట్ అబౌట్ 20 lakhs అనుకోండి, దే డోంట్ హ్యావ్ ఎనీ పవర్ టు గివ్ ఏ అవార్డ్. అది సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, విత్ సీలింగ్ ఆఫ్ 20 lakhs అనేది ఇంపార్టెంట్. కాంపన్సేషన్ ఫర్ లాస్ ఆఫ్ టైం
ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్, హెరాస్మెంట్ అండ్ మెంటల్ యాంగ్విష్ సఫర్డ్. అంటే ఈ ప్రాసెస్లో కస్టమర్ కనుక మెంటల్గా హెరాస్ అయ్యి, ఎక్స్పెన్స్ ఖర్చు అయ్యి, చాలా టెన్షన్ పడి, హెల్త్ పాడైపోయి, ఇటువంటి ఏమైనా జరిగితే కనుక కాంపన్సేషన్ కవరేజ్ ఈస్ 1 lakh వరకు ఇవ్వచ్చు బ్యాంకింగ్ మొబైల్. సో ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్. 20 lakhs నార్మల్ కాంపన్సేషను ఇన్ కేస్ ఆఫ్ expenses incurred towards harassment and mental anguish suffered ఇది కనుక 1 lakh. A copy of the award is sent to the complainant and regulated entity. The complainant should give a letter accepting the award in full and final settlement to the regulated entity within 30 days of the receiving of that award copy. ఒకసారి కనుక కాంపన్సేషన్ ఇంత పే చేయాలని చెప్పేసి బ్యాంక్ కనుక పంపిస్తే ఒంబడ్స్మన్ ఇమ్మీడియట్గా 30 days లోపులో సెటిల్ చేయాలి కస్టమర్కి ఆ అమౌంట్. రెగ్యులేటరీ ఎంటిటీ షుడ్ కంప్లై విత్ ది అవార్డ్ అండ్ ఇంటిమేట్ కంప్లైంట్స్ టు ద ఒంబడ్స్మన్ విత్ ఇన్ 30 days ఆఫ్ రిసీవింగ్ యాక్సెప్టెన్స్ లెటర్ ఫ్రమ్ దట్ కంప్లైంట్. అంటే ఎప్పుడైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఒంబడ్స్మన్ నుంచి ఈ రెగ్యులేటెడ్ ఎంటిటీ బ్యాంక్కి పే చేయమని చెప్పి ఆ రిసీవ్ చేసుకున్న డేట్ నుంచి 30 days లోపులో బ్యాంకింగ్ ఒంబడ్స్మన్కి చెప్పాలి, నేను పే చేసేసానండి అని చెప్పేసి. అంటే విత్ ఇన్ 30 days ఆఫ్ ద రిసీవింగ్ ద యాక్సెప్టెన్స్ లెటర్ అది సెటిల్ చేశారు. సెటిల్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి 30 days లోపల. అపెలేట్ అథారిటీ ఇది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. లేకపోతే ఈ కంప్లైంట్ ఈ అవార్డు ఇచ్చింది సాటిస్ఫాక్షన్ లేదనుకోండి, కస్టమర్కి అవకాశం ఉంటుంది, బ్యాంక్ కూడా అవకాశం ఉంటుంది. ఎవరికి? అపెలేట్ అథారిటీకి ఫైల్ చేయడం కోసం. అపెలేట్ అథారిటీ ఎవరు అంటే ఎగ్జిక్యూటివ్ ఈడీ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ ఆర్బీఐ. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఆర్బీఐ అనేది అపెలేట్ అథారిటీ. అతనికి ఫైల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కస్టమర్ ఫైల్ చేసుకుంటాడు, ఓకే, అది రివ్యూ చేస్తారు. అయితే అదే సేమ్ పాస్ చేస్తారు, లేదనుకుంటే మళ్ళీ రివ్యూ చేసి మళ్ళీ రివైజ్ చేస్తారు. ఒక్కవేళ కనుక బ్యాంక్ కూడా ఫైల్ చేసుకునే అవకాశం ఉంది కదా, మాకు నచ్చలేదు మీరు ఇచ్చిన అవార్డు అని చెప్పేసి, అప్పుడు ఏం చేయాలంటే బ్యాంక్ ఉండే పవర్ ఏంటంటే డైరెక్ట్గా ఆ ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్ కానీ ఎవరికి కూడా అథారిటీ లేదు. ఎవరికి ఉంటుందంటే దే హ్యావ్ టు అబ్టైన్ ఏ ప్రయర్ శాంక్షన్ ఆఫ్ ది చైర్మన్ ఆర్ ఎండి ఆఫ్ దట్ బ్యాంక్. అప్పుడు మాత్రమే వాళ్ళు అపెలేట్ అథారిటీకి ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. అది ఇంపార్టెంట్ పాయింట్. ప్రయర్ శాంక్షన్ ఆఫ్ ద చైర్మన్ ఆర్ ఎండి సిఇఓ ఆఫ్ ద బ్యాంకు తర్వాతే అది అపెలేట్ అథారిటీకి ఫైల్ చేసుకునే అధికారం ఉంటుంది. అండ్ ఏఏ అపెలేట్ అథారిటీ మే అలో అడిషనల్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 30 days ఫర్ ఫైలింగ్ అన్ అపీల్ ఇఫ్ సాటిస్ఫైడ్ అబౌట్ దట్ రీజన్స్. ఈ అపెలేట్ అథారిటీ 30 days లోపల మనం తనకు రిసీవ్ చేసుకోవాలి కదా, బ్యాంక్ నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి. వాళ్ళు సెటిల్ చేయలేదు, 30 days అయిపోయింది, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు ఎవరికి? అపెలేట్ అథారిటీ. అప్పుడు ఇంకొక మ్యాక్సిమం 30 days అనేది ఎక్స్టెండ్ చేసే అధికారం అపెలేట్ అథారిటీకి ఉంది. దట్ టు సాటిస్ఫాక్షన్ ఆఫ్ దట్ రీజన్స్. ఎందుకు డిలే చేశారనేది రీజన్స్ కనుక సాటిస్ఫై అయితే మాత్రమే. అబ్రప్ట్గా డిలే చేస్తే మాత్రం ఆ అపెలేట్ అథారిటీ పనిష్ చేస్తుంది ఎవరిని? ఈ బ్యాంక్ని, అంటే ఈ regulated entity. So this is all the process. Next, grounds for non-maintainability of the complaint. What are the grounds for non-maintainability of the complaint? అంటే ఎప్పుడు యాక్సెప్ట్ చేయక్కర్లేదు. కమర్షియల్ డెసిషన్ ఆఫ్ దట్ రెగ్యులేటరీ ఎంటిటీలో కస్టమర్ కనుక ఏమైనా డిస్సాటిస్ఫాక్షన్ అయితే దాన్ని కన్సిడర్ చేయాల్సిన పని లేదు. ఏ డిస్ప్యూట్ బిట్వీన్ ఎ వెండర్ అండ్ రెగ్యులేటరీ ఎంటిటీస్ ఇన్ ద అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్. ఒకవేళ కనుక వెండర్కి బ్యాంక్కి మధ్యలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వల్ల డిస్ప్యూట్ అయినా వస్తే కనుక, దానివల్ల కస్టమర్ కనుక ఏమైనా ప్రాబ్లం వస్తే దానికి బ్యాంక్ ఏం చేయగలుగుతుంది?
సో అప్పుడు కూడా అది ఒంబడ్స్మన్ పరిధిలోకి రాదు. దే వోంట్ యాక్సెప్ట్ ఇట్. ఏ గ్రీవెన్స్ నాట్ అడ్రస్డ్ టు ద ఒంబడ్స్మన్ డైరెక్ట్లీ. ఇకపోతే బ్రాంచ్ దగ్గరికి వెళ్లకుండా, అక్కడి కంప్లైంట్ లాడ్జ్ చేయకుండా డైరెక్ట్గా బ్యాంకింగ్ ఒంబడ్స్మన్ కనుక అడ్రస్ చేస్తే అది కూడా పక్కన పెట్టేస్తారు. దే వోంట్ యాక్సెప్ట్ ఇట్. జనరల్ గ్రీవెన్సెస్ ఎగెన్స్ట్ మేనేజ్మెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ ద రెగ్యులేటరీ ఎంటిటీ. జనరల్ గ్రీవెన్సెస్ అంటే ఏంటంటే బ్యాంక్ సంబంధించిన పాలసీ డెసిషన్ తీసుకున్నది మేనేజ్మెంట్, ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ దట్ బ్యాంక్ మీద కనుక కంప్లైంట్స్ ఏమైనా చేస్తే అవి కూడా పక్కన పెడతారు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ కన్సర్న్ టు దట్ కస్టమర్ అని అర్థం. ఏ డిస్ప్యూట్ ఇన్ యాక్షన్ ఇన్ కంప్లైన్స్ విత్ ఆర్డర్స్ ఆఫ్ ద స్టాట్యూటరీ లా ఆఫ్ ఎన్ఫోర్సింగ్ అథారిటీ. అలాగే లా ఎన్ఫోర్సింగ్ అథారిటీని కానీ స్టాట్యూటరీ బాడీస్ సంబంధించిన వాళ్ళ వస్తే కనుక దానివల్ల కనుక డిస్ప్యూట్ క్రియేట్ అయితే అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే సంబడి కోర్టు ఇచ్చిన ఆర్డర్, దాన్ని హీ కెనాట్ ఛాలెంజ్ ఇన్ దట్ ఒంబడ్స్మన్. ఏంటంటే గార్నిష్ ఆర్డర్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత డిపాజిట్స్ బ్లాక్ చేశారు. ఇదేంటి నా డిపాజిట్ బ్లాక్ చేశారు, దీనివల్ల మా అమ్మ చనిపోయింది హాస్పిటల్లో పే చేయలేక, కాబట్టి నా కాంపన్సేషన్ కింద ఇవ్వాల్సిందే 10 లక్షలు అని చెప్పేసి దెబ్బలాడచ్చు. అది ఎలా కుదురుతుంది? యాజ్ పర్ లా దే స్టాప్డ్ దట్ డిపాజిట్స్ ఇన్ ద బ్యాంక్. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్. ఎన్ఫోర్సింగ్ అథారిటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అటాచ్మెంట్ ఆర్డర్ జరుగుతాయి, మొత్తం అమౌంట్స్ అన్ని సీజ్ అయిపోతాయి, సీజ్ చేస్తారు, ఫ్రీజ్ చేస్తారు. సో బికాస్ ఆఫ్ దట్ ఫండ్స్ నాట్ అవైలబుల్ టు ద కస్టమర్. అంత మాత్రాన తనకి ఏదో నష్టం వచ్చిందని చెప్పేసి బ్యాంక్ సూ చేస్తే, సో ఇవి ఏ సర్వీస్ నాట్ విత్ ఇన్ ద రెగ్యులేటరీ పర్వ్యూ ఆఫ్ దట్ ఆర్బీఐ. అంటే కొన్ని సర్వీసెస్ ఉంటాయి, బ్యాంకింగ్ సర్వీసెస్ సంబంధించింది నువ్వు చూసుకోవాలి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంబంధించిన సర్వీసెస్ నువ్వు చూసుకోవాలి. అందుకని రెవెన్యూ రికార్డులో తేడా ఉంది, డాక్యుమెంట్లో తేడా ఉంది అని చెప్పేసి వేరే ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి మీరు అడ్రస్ చేశారనుకోండి ఒంబడ్స్మన్కి, వాళ్ళకేం సంబంధం అది? సో అదర్ దాన్ దట్ స్పెసిఫైడ్ సర్వీసెస్ అటెండ్ అవ్వాల్సిన పని లేదు. డిస్ప్యూట్ బిట్వీన్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్. డిస్ప్యూట్ బిట్వీన్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ అంటే ఏంటంటే, రెగ్యులేటెడ్ ఎంటిటీస్ అంటే బ్యాంక్స్. సో బ్యాంక్స్లో ఉన్న డిస్ప్యూట్స్ కనుక వాడు రైట్ చేసి కస్టమర్ దాన్ని హైలైట్ చేసినా కూడా దానికి సంబంధం లేదు, వాడికి సంబంధం లేదు అన్నమాట. దే వోంట్ యాక్సెప్ట్ ఇట్. అలాగే డిస్ప్యూట్ ఇన్వాల్వింగ్ ది ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీస్ రిలేషన్షిప్ ద రెగ్యులేటెడ్. అంటే బ్యాంక్ ఉంది, బ్యాంకులో ఎంప్లాయీస్కి మేనేజ్మెంట్కి వచ్చిన గొడవలు ఉన్నాయనుకోండి, దానికి సంబంధించిన కంప్లైంట్ కనుక మనం ఫైల్ చేసాం, అఫ్కోర్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద బ్యాంక్ ఓన్లీ, but it is not related to the service. It is some other issues. So that also not to be taken care. Next, rejection of a complaint by the ombudsman. ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది? ఈ డిప్యూటీ ombudsman or ombudsman may reject a complaint at any stage నాన్ మెయింటైనబుల్. ఇంతకుముందు చెప్పాను చూడండి, అంటే నాట్ క్వాలిఫైయింగ్ ఫర్ దట్ అడ్రస్సింగ్ ఆఫ్ ద కంప్లైంట్స్ అని అర్థం. నాన్ మెయింటైనబుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, రిజెక్ట్ చేసేస్తుంది. ఇన్ ద నేచర్ ఆఫ్ ఆఫరింగ్ సజెషన్స్ ఆర్ సీకింగ్ గైడెన్స్ ఆర్ ఎక్స్ప్లెనేషన్. ఇకపోతే వాడికి సజెషన్స్ ఇచ్చినా సరిపోతుంది, గైడెన్స్ ఇచ్చినా సరిపోతుంది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా సరిపోతుంది. ఆ మాత్రం దానికి కంప్లైంట్ పెట్టాల్సిన అవసరం ఏముంది? అది ఇట్స్ నాట్ ఏ కంప్లైంట్. సో హీ వాంట్స్ టు గివ్ ఏ సజెషన్, హీ వాంట్స్ టు గివ్ ఏ గైడెన్స్, హీ వాంట్స్ టు గివ్ ఏ సమ్ ఎక్స్ప్లెనేషన్. సో ఇట్ ఈస్ ఓన్లీ ఫంక్షనింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం చేయాల్సిన దాంట్లోకి వస్తాయి, బట్ ఇట్ డైరెక్ట్లీ నాట్ గివింగ్ ఎనీ లాస్ టు ద కస్టమర్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అటువంటి కంప్లైంట్స్ కనుక వస్తే బ్యాంకింగ్ ombudsmanకి దే స్ట్రైట్ అవే దే విల్ రిజెక్ట్. సో as why in the nature of offering suggestions or seeking guidance or explanation, those complaints will be abruptly rejected by the ombudsman. Ombudsman may reject a complaint at any stage. ఏ స్టేజ్లో సరే రిజెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు? ఇన్ హిజ్ ఒపీనియన్ దేర్ ఈజ్ నో డెఫిషియన్సీ ఇన్ సర్వీస్. అంటే అది డెఫిషియన్సీ సర్వీస్ కింద రాదు అనేది డిసైడ్ అయ్యింది అనుకోండి. ఏం లేదంటే బ్యాంక్ ఉంది, బ్యాంకులో ఆ పక్కన రాత్రి ఎప్పుడో మిడ్ నైట్ మున్సిపాలిటీ వాళ్ళు తవ్వేశారు డ్రైన్ కోసం. అక్కడ లోపల ఉన్న ఆ డేటా కేబుల్స్ కట్ అయిపోయింది. అది బ్యాంక్ ఏం తెలియదు, అది
నెక్స్ట్ డే కస్టమర్ వెళ్ళాడు 10 గంటలకి, డబ్బులు తీసుకుందాం అర్జెంటుగా, ఎందుకంటే బిజినెస్ డీలింగ్ ఏదో ఉంది, ఓ 10 లక్షలు డ్రా చేయాలి. వెళ్ళేటప్పటికి వాడు ఏంటి మొత్తం నెట్వర్క్ పని చేయట్లేదండి, సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి వాళ్ళు చిన్న ఇన్కన్వీనియన్స్కి చింతిస్తున్నాం అని చెప్పేసి పెడతాడు. అంత మాత్రాన డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్, మీరు నాకు కావాల్సిన అమౌంట్ రాకుండా చేశారు కాబట్టి దీనివల్ల నేను నష్టపోయాను కాబట్టి అని చెప్పి కాంపన్సేషన్ అని వేసేసి కంప్లైంట్ పెట్టేసాడు అనుకోండి, ఏం చేయగలుగుతారు అది? ఇన్ వాట్ వే దే కెన్ గో, ఇట్ ఈస్ వాట్ వే ద బ్యాంక్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. సో ఇటువంటి రీజన్స్ మనం ఏం చేయగలుగుతాం? సో అది ఆ రకంగా ఉన్నప్పుడు కాంపన్సేషన్స్ కానీ అటువంటివి కానీ మనం చేయలేదు, జడ్జిమెంట్ కూడా ఇవ్వలేదు. ఇన్ దిస్ ఒపీనియన్ దేర్ ఇస్ నో డెఫిషియన్సీ ఇన్ సర్వీస్, అది డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద రాదు. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ కెలామిటీ, లేకపోతే ఇట్ ఈస్ ఎ పబ్లిక్ సర్వీస్, అదర్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం అది. ఓకే, ద కాంపన్సేషన్ సార్ట్ ఫర్ ద కాన్సిక్వెన్షియల్ లాస్ ఇస్ బియాండ్ ద పవర్ ఆఫ్ దట్ ఒంబడ్స్మన్. 20 lakhs అనుకున్నాం పవర్, కానీ వాడు కంప్లైంట్ క్లెయిమ్ చేసింది టోటల్ కాస్ట్ ఈజ్ 30 lakhs అనుకోండి, సో ఇట్ ఈస్ నాట్ దేర్ పవర్స్, సో అప్పుడు కూడా రిజెక్ట్ చేస్తుంది. ద కంప్లైంట్ ఈజ్ నాట్ పర్స్యూడ్ బై ది కంప్లైంటెంట్ విత్ రీజనబుల్ డెలిజెన్స్. ఆ కంప్లైంట్ ఎవడైతే ఇచ్చాడో వాడు సార్ ప్రాపర్గా పర్సూ చేయాలి, అంటే బ్యాంక్కి వెళ్ళటం, బ్యాంక్ ఇచ్చిన తగ్గించి రిప్లై ఓపిక్గా వినటం, అది సాటిస్ఫై అయిపోతే నెక్స్ట్ లెవెల్కి ఎస్కలేట్ చేయడం, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తే ఏం చేయగలుగుతారు అది? సో దట్స్ వై ప్రాపర్లీ నాట్ పర్స్యూడ్ అంటే అది. ద కంప్లైంట్ ఈజ్ వితౌట్ ఎనీ సఫిషియంట్ కాజ్, కారణం లేకుండా కంప్లైంట్ ఇచ్చాడు. కొంతమంది సిల్లీగా ఇస్తూ ఉంటారు బేస్ ఆన్ అటువంటివి. కానీ కంప్లైంట్ రిక్వైర్స్ కన్సిడరేషన్ ఆఫ్ ఎలాబొరేటెడ్ డాక్యుమెంటరీ అండ్ ఓరల్ ఎవిడెన్స్. ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు దానికి సపోర్టింగ్ బేస్ అనేది ఉండాలి, అంతేగాని ఇది గాలి కింద కంప్లైంట్ ఇచ్చడానికి లేదు. ఇగో సో అండ్ సో అకౌంట్లో మాకు ఇలాగ తక్కువ పడింది, ఎక్కువ పడిందనో, లేకపోతే ఇలాగ వేరే జరిగిందని చెప్పేసి విత్ ప్రాపర్ ఎవిడెన్స్ కనుక మనం ఇవ్వగలిగితే మాత్రమే వాళ్ళు దే విల్ యాక్సెప్ట్. జస్ట్ బికాస్ ఆఫ్ ఓరల్ ఇన్ఫర్మేషన్ దే కెనాట్ కన్సిడర్, దే విల్ రిజెక్ట్. In the opinion of the bank ombudsman, there is no financial loss or damage or inconvenience caused to the complaint. వాడికి ఇన్కన్వీనియన్స్ లేకుండా, ఫైనాన్షియల్ లాస్ లేకుండా, ఏమీ లేనప్పుడు ఉత్తి గాలి కంప్లైంట్ ఎలా తీసుకుంటారు? సో దట్ విల్ బి ఆల్సో రిజెక్టెడ్. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ombudsmanకి వస్తే, ombudsman హ్యాస్ ద పవర్ టు అడ్రస్ అండ్ క్లోజ్ ఆల్ కంప్లైంట్స్. అన్ని కంప్లైంట్స్ కూడా అడ్రస్ చేయొచ్చు, క్లోజ్ చేయగలుగుతుంది. డిప్యూటీ ombudsman has the power to close those complaints that are not maintainable and complaints settled through facilitation. డిప్యూటీ ombudsman ఒక అతను ఉంటాడు, అతనికి ఉన్న పవర్స్ ఏంటంటే తన దగ్గర వచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా మెయింటైనబుల్ కాదనుకోండి, ఆ లెవెల్లోనే అతను రిజెక్ట్ చేసేస్తాడు. తనకు ఆ పవర్స్ ఉన్నాయి, అంటే బ్యాంకింగ్ ombudsman దాకా వెళ్ళక్కర్లేదు. డిప్యూటీ ombudsman he has the powers. If the complaint is not maintainable and complaints settled through facilitation, వాళ్ళంతా వాళ్ళు సెటిల్ చేయగలిగితే కనుక అక్కడ అవన్నీ కూడా అక్కడే డిస్పోజ్ అయిపోతాయి. ombudsman, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. డిప్యూటీ ombudsmanకి ఉండే పవర్స్ ఏమిటి అని అడుగుతాడు. ombudsman has powers to pass an award for complaint not settled through facilitation. మరి ఫెసిలిటేషన్ ద్వారా కనుక సెటిల్ అవ్వకపోతే అప్పుడు దాన్ని సెటిల్ చేయాల్సింది ఎవరు అంటే కనుక ఆ పవర్స్ అన్ని కూడా ombudsman మాత్రమే ఉంటాయి అవార్డు ద్వారా. ombudsman sends to the deputy governor RBI a report. ఈ ombudsman ఎప్పటికప్పుడు డిప్యూటీ గవర్నర్ ఆర్బీఐకి రిపోర్ట్ పంపిస్తుంది ఎవ్రీ ఇయర్ March 31st, containing a general review of the activities of the office during the preceding financial ప్రీవియస్ ఇయర్లో ఎన్ని వచ్చినాయి, ఏం చేసాము, ఎన్ని సెటిల్ చేసాము, ఎలా సెటిల్ చేసాము, సో అందులో కాంపన్సేషన్ ద్వారా చేసామా, లేకపోతే ఫెసిలిటేషన్ ద్వారా చేసామా, మీడియేషన్ ద్వారా చేసాం, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ స్ట్రాటజీస్ అన్ని కూడా ఫర్నిష్ చేయాలి. సో విత్ దిస్ ది టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.